సత్కారం అని వెల్లడి. ఇక నిన్న మొన్నటి దాకా వరదలలో మునిగి ఆకలితో అలమటించి దేవుడా దిక్కులేని పక్షులం అవుతున్నామయ్యా అనే మాట రాకుండా వాన ముసుర్లకు అఘోరిచ్చి అన్నవో రామచంద్ర అంటున్న అభాగ్యులకు అండగా నిలిచి ఆదిలాబాదు ప్రజాసేవా భవన్లో రోజుకు 100 మందికి కడుపు నింపుకుంటా ఎక్కడైతే ఈ వాన ముసుర్లకు అల్లాడుతున్న ఆకలితో అల్లాడుతున్న జనాలకు ఆసరగా భరోసాగా పంట నష్టపోయిన రైతులకు అండదండగా ఈ రకంగా సేవలు చేసుకుంటా కంది శ్రీనివాసరెడ్డి మనం ఆయన ఏం చేసిండు నిన్నయాల ఇటడ సంగతి ఏం కథ అనేది ఆదిలాబాద్ నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తకు ఫోన్ చేసి కూడా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మళ్ళా ఏంది బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పట్ల కాంగ్రెస్ శ్రేణుల సంబరాలాట ఒక్కసారి 3లో మనం చూద్దాము. ఎటెట చేసారు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. ఇదే కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసేవా భవన్ నుండి ర్యాలీ, కాంగ్రెస్ ప్రముఖుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం. ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్న కంది శ్రీనివాసరెడ్డి. బీసీలకు తగిన సత్కారం అని వెల్లడి. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పట్ల ఆదిలాబాదు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసేవా భవన్ నుంచి సోమవారం పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రముఖుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల బీసీలందరూ ఎంతో గర్విస్తున్నారని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఒక ఓసీ ముఖ్యమంత్రి అయి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయటాన్ని ఆయన స్వాగతించారు. ఇది బీసీలందరికీ గర్వకారణం అన్నారు. స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా